అందరికీ నమస్కారం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వీసా గార్డ్ అని పిలుస్తాం కదండి, అదే అండి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చానన్నమాట. నేను ఇక్కడికి వచ్చేసరికి 12:30 అయిందండి. దేవుడి దర్శనం అయిపోయింది. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక అతను గోశాల దగ్గర భోజనాలు పెడుతున్నారమ్మా, వెళ్ళండి అని చెప్పారనమాట. సరే అని చెప్పేసేసి బ్యాక్ సైడ్కి వెళ్ళాము. గోశాల దగ్గర భోజనాలు పెడుతున్నారు, అక్కడ భోంచేశాను. భోంచేసి వచ్చిన తర్వాత శివాలయం దగ్గర మళ్ళీ బ్యాంగిల్స్ కొనుక్కుందామని బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ వచ్చేసేసి 100 రూపీస్ అన్నది. సో బ్యాంగిల్స్ తీసుకున్నానన్నమాట. మళ్ళీ నాకు ఒక చిన్న రోల్ కావాలి. మళ్ళీ బయటకు వచ్చి అక్కడ రోల్స్, చిన్న చిన్న రోల్స్ ఉన్నాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవడానికి. నా దగ్గర రోల్ లేదు. ఆ రోల్ కొనుక్కుందామని అక్కడ బేరం ఆడాను. ఒక రోల్, చిన్న రోల్ వచ్చి 250 చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తున్న కోనేరు స్వామివారి కోనేరు అన్నమాట. స్వామివారి రథోత్సవాలు జరిగేటప్పుడు ఈ కోనేరులోనే స్వామివారికి స్నానాలది చేపిస్తారంట. చిలుకూరు విలేజ్ అంతా డ్రోన్ షాట్లో చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి ఫేమస్ ఏంటంటే స్టార్ ఫ్రూట్ అన్నమాట. ఈ స్టార్ ఫ్రూట్ ఇక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది, వేరే ఎక్కడ ఎక్కువ కనిపించదు. ఇక్కడ ఫ్రూట్స్ చాలా ఫేమస్. ఎందుకంటే చుట్టుపక్కల తోటలన్నీ ఫ్రూట్స్ తోటలే ఉంటాయి అన్నమాట. మామిడి తోటలు, సపోటా తోటలు, బత్తాయి తోటలు, ఇలా అన్ని తోటలే ఉంటాయి. అందుకని అక్కడ ఫ్రూట్స్ ఎక్కువ అమ్ముతారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ చూడటం అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాళీ మందిర్కి వచ్చాను. ఈ కాళీ మందిర్ అన్నమాట. ఒకప్పుడు కాళీ మందిర్ అమ్మవారి టెంపుల్ చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడైతే టెంపుల్ చాలా పెద్దగా చేశారు. అంటే నేను ఒక 3 years తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్ళటము. ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు మాత్రం టెంపుల్ చాలా చిన్నగా ఉండేది. 3 years తర్వాత వెళితే టెంపుల్ చాలా పెద్దగా కట్టారు, చాలా అందంగా కూడా కట్టారనమాట. చూస్తున్నారు కదా, అసలు అమ్మవారు ఉందండి, మామూలుగా లేదు, చెప్పలేను. అమ్మవారి మొహం ఏమో ఎర్రగా కుంకుమ పూసేశారు, గాజులతోటి పూలతోటి అమ్మవారిని అలంకరించారు. లోపల అమ్మవారు సూపర్ ఉంది నిజంగా. ప్రతిరోజు అమ్మవారికి అదే అలంకరణ చేపిస్తారంట. ఫ్రెండ్స్, వీలైతే ఎవరైనా కానీ ఒకరోజు వెళ్ళి కాళీ మందిర్ చూడండి. టెంపుల్ అమ్మవారు అయితే మాత్రం చెప్పలేను, అంత అందంగా ఉన్నారు అమ్మవారు. ఫ్రెండ్స్, నేను ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ 3:30 అయింది. మళ్ళీ ఈవినింగ్ పూట భక్తి వస్తారని చెప్పి గుడి దగ్గర మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారన్నమాట. చూస్తున్నారు కదా. కానీ కాళీ మందిర్ ఎప్పుడు ఓపెనే ఉంటుందంట, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్లోజ్ ఏం చేయరంట. కాకపోతే అక్కడ అంతా పూలు అవి ఇవి కింద పడ్డాయి అని చెప్పి క్లీన్ చేస్తున్నారు. వీలైతే ప్రతి ఒక్కరూ వీక్లో ఒకరోజు వీలు చూసుకొని వెళ్ళండి. అమ్మవారు నిజంగా చెప్పలేను, అంత అందంగా ఉన్నారు అమ్మవారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి.